రాష్ట్రంలో పలు పీసీసీ కమిటీలు నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది ఏఐసీసీ. రాజకీయ వ్యవహారాలు, సలహా, డీలిమిటేషన్ కమిటీలను ప్రకటించింది. అలాగే సంవిధాన్ బచావో కార్యక్రమం, డిసిప్లినరీ కమిటీ సభ్యులను నియమించింది ఏఐసీసీ. ఆయా కమిటీల్లో పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. ఇరవై 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చోటిచ్చారు. 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా పి వినయ్ కుమార్ను నియమించింది అధిష్టానం. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలో మరో 15 మందికి అవకాశం ఇచ్చింది. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ గా మల్లు రవిని నియమించింది అధిష్టానం. ఏ శ్యామ్ మోహన్ కు వైస్ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చింది. నిరంజన్ రెడ్డి, కమలాకర్ రావు, జాఫర్ జావేద్, జీవి రామకృష్ణలను సభ్యులుగా నియమించింది. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా చల్లా వంశీచంద్రరెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మరో 6గురికి సభ్యులుగా ఛాన్స్ ఇచ్చింది. రాష్ట్రంలో పలు పీసీసీ కమిటీలు నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది ఏఐసీసీ. రాజకీయ వ్యవహారాలు, సలహా, డీలిమిటేషన్ కమిటీలను ప్రకటించింది. అలాగే సంవిధాన్ బచావో కార్యక్రమం, డిసిప్లినరీ కమిటీ సభ్యులను నియమించింది ఏఐసీసీ. ఆయా కమిటీల్లో పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఉన్నారు. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చోటిచ్చారు. 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా పి వినయ్ కుమార్ను నియమించింది అధిష్టానం. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలో మరో 15 మందికి అవకాశం ఇచ్చింది. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ గా మల్లు రవిని నియమించింది అధిష్టానం. ఏ శ్యామ్ మోహన్ కు వైస్ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చింది. నిరంజన్ రెడ్డి, కమలాకర్ రావు, జాఫర్ జావేద్, జీవి రామకృష్ణలను సభ్యులుగా నియమించింది. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా చల్లా వంశీచంద్రరెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మరో 6గురికి సభ్యులుగా ఛాన్స్ ఇచ్చింది. టాలీవుడ్ సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు జ్యూరీ మెంబర్స్. 4 ఏళ్ల తర్వాత టాలీవుడ్లో సినీ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు ప్రముఖ కళాకారుడు, కవి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్. నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ మెంబర్స్ ఉత్తమ సినిమాలను, యాక్టర్స్ను, టెక్నీషియన్స్ను ఎంపిక చేశారు. వచ్చే నెల 14న అవార్డ్స్ పొందిన సినీ కళాకారులకు బహుమతులు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. గదర్ అవార్డులను ప్రకటించింది రాష్ట్ర సర్కార్. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికైంది. బెస్ట్ సెకండ్ మూవీగా పొట్టేల్, మూడో బెస్ట్ మూవీగా లక్కీ భాస్కర్ సెలెక్ట్ అయింది. బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు నివేదా థామస్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ అవార్డు కి ఎస్జే సూర్య ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గదర్ ఫిలిం అవార్డుని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. 2024లో విడుదలైన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. జూన్ 14న అవార్డుల సెరమనీ గ్రాండ్ గా జరుగుతుందన్నారు దిల్ రాజు. 14 సంవత్సరాల తర్వాత అవార్డు ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. ఉత్తమ ఫీచర్ ఫిలిం గా కల్కి, ఉత్తమ రెండవ చిత్రం పొట్టేల్, ఉత్తమ మూడవ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్,
బెస్ట్ కమీడియన్స్ సత్య, వెన్నెల కిషోర్. ఉత్తమ బాలల చిత్రం ఇది చిన్న కథ కాదు హిస్టరీ విభాగంలో రజాకర్. ప్రజాదరణ సినిమాగా ఆయ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. బెస్ట్ సింగర్స్ గా సిద్ శ్రీరామ్, శ్రేయా ఘోషల్. బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలకు అవార్డులు దక్కాయన్నారు జయసుధ. Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki and second best feature film Potel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kurol goes to Committee Kurol. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Rajakar. Best debut film director for Edu Vamshi for Committee Kurol. Best director Shri Naga Ashwin Singireddy for Kalki. Best leading actor Shri Allu Arjun Pushpa 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu. దుల్కర్ సల్మాన్, అనన్య నాగల్లా, సుజిత్ అండ్ సందీప్, ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి, ఫరియా అబ్దుల్లా స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. ఇక సినిమాల మీద వచ్చిన పుస్తకాలను బెస్ట్ బుక్ గా రచయిత రెంటాల జయదేవ్ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ గెలుచుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ S.J. Surya. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మిస్ శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. Best Music Director Shri Beams for Rajakar. Best Male Playback Singer Shri Sid Sriram for Uru Peru Bhairavakona. Best Female Playback Singer Miss Shreya Ghoshal, Pushpa 2 for Society's Agirava song. Best Comedian Shri Satya అండ్ శ్రీ వెన్నెల కిషోర్. అంటే ఇక్కడ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. సినిమాల ఎంపికలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు నటి జీవిత రాజశేఖర్. జ్యూరీ మెంబర్స్ ఫైనల్ చేసిన లిస్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆమోదించారని చెప్పారు. ఫస్ట్ టైం ఇలాంటి పారదర్శకత చూశానని తెలిపారు జీవిత రాజశేఖర్. దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ ఇంటర్ఫియరెన్స్ బై ఎనీబడి. ఒక జ్యూరీని అయితే సెలెక్ట్ చేశారు. డే 1 అంటే స్క్రీనింగ్ అంతా స్టార్ట్ అయింది మనకి ప్రసాద్ ల్యాబ్స్లో. అది కర్టన్ రైజ్ జరిగిన తర్వాత ఆ రోజు మేము ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారిని కలవడం కానీ, లేకపోతే మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజే కలిసాం. ఆ తర్వాత నిన్న వెళ్ళి మేము ఫైనలైజ్ చేసిన లిస్ట్ సీఎం గారికి సబ్మిట్ చేసేంత వరకు కూడా వీ హ్యావెన్ సీన్ ఎనీబడి. అసలు ఒక్కళ్ళు కూడా దే డింట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు వేర్ వీఆర్ ఆర్ ఎనీ కాల్స్. సో టోటల్ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. జూన్ 14న అవార్డు గ్రహీతలకు హెచ్ఐసిసిలో బహుమతులు అందచేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్గనైజర్స్. పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైటెక్స్ ను ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 13వ తేదీ నుంచే హాల్ నెంబర్ 4 ని బుక్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏర్పాట్లు చేయడానికి ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పచెప్పింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఈ గ్రాండ్ ఫినాలేలో 40 మంది సుందరిమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. ఈ నెల 31న హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శనివారం సాయంత్రం విశ్వ సుందరీమణుల పోటీలు జరగనున్నాయి. దీనికోసం హైటెక్స్ ను ముస్తాబు చేస్తున్నారు ఆర్గనైజర్స్. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఒక్క ఈవెంట్ కోసమే 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అంటూ జరుగుతున్న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో ఫస్ట్ టైం జరుగుతున్న విశ్వసుందరి పోటీల్లో మొత్తం 109 దేశాల కంటెస్టెంట్స్ బరిలోకి దిగారు. ఆయా దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ని ఖండాల వారీగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియానా, ఓసియానా వంటి 4 జట్లుగా విభజించి పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్స్.
ఫినాలేలో ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేయడంతో మొత్తం 40 మంది సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్, యాక్టర్ సోను సూద్లు జ్యూరీ మెంబర్లుగా ఉంటున్నారు. ఇక హైదరాబాదీ బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి ప్రస్తుతం మిస్టర్ వరల్డ్ ని కూడా జ్యూరీలో చేర్చే అవకాశం ఉంది. ఇక ఫినాలేకు మొత్తం 3500 మంది గెస్ట్లని ఇన్వైట్ చేశారు ఆర్గనైజర్స్. ఇందులో 1000 మంది సామాన్య ప్రజలను కూడా అనుమతిస్తున్నారు. హైదరాబాద్ ఆతిథ్యం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కంటెస్టెంట్ జాస్మిన్ స్ట్రింగర్. ఇక్కడి వాతావరణం, ఫుడ్ తనకెంతో నచ్చిందన్నారు. ఇక్కడి ప్రజలు ఆప్యాయత, ప్రేమతో పలకరిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఏటా గృహహింస కేసులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్లో భాగంగా గృహహింస నివారణపై పోరాడుతున్నట్టు తెలిపారు. ప్రైమరీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూనే పిల్లల కోసం ఎ బ్రేవ్ లిటిల్ వాయిస్ పేరుతో బుక్ రాశానంటున్న జాస్మిన్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. చూసిన మిస్ వరల్డ్ సందడే కనిపిస్తుంది. వివిధ కంట్రీస్కి చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా హైదరాబాద్లో సందడి చేస్తూనే ఉన్నారు. మనతో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గర్ల్ మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా జాస్మిన్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం తను ఎలా ప్రిపేర్ అవుతుంది, హైదరాబాద్ ఎలా ఉంది, తన బ్యూటీ వెనకాల ఉన్న పర్పస్ ఏంటి, ఒకసారి తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. హౌ వాజ్ ద హాస్పిటాలిటీ హియర్? I've never been treated with such beautiful hospitality. From the moment I stepped foot off the plane, the state of Telangana and Hyderabad has treated us so wonderfully, and I'm just having the best time. Every day is such a beautiful day. So what was the favorite place in Hyderabad? Well, we went to... Yes, we've been to visit a few different places throughout Hyderabad now, and we actually went to the Chalmahala Palace the other day, and it was mesmerizing. We learnt a lot about the history of Hyderabad, and that was very informative, and it's nice to know that this is such a beautiful state based on culture and tradition and rich in history, and I absolutely loved that trip. So what is the main purpose of your beauty behind you? Yes. My Beauty with a Purpose project is domestic violence prevention and awareness based on a personal experience. I think it's important that we use the power of education to encourage healthy relationships, and my goal is to get that program into the youth, into schools, so that we can make sure that early intervention is our priority. Tell me about your modeling career and struggles. I think the best thing about Miss World is that it's not just about our beauty and how we look. So of course modelling is a part of it, and the glitz and the glamour is so much fun, but the core of Miss World is beauty with a purpose, and I want to stand strong in that. Okay. So how was the preparations going on? Very good. We have a very busy schedule here in Hyderabad, and we still have a couple of weeks left until the final night, but it's such an amazing experience. We're waking up early every morning, we're experiencing everything that Telangana has to offer, and I'm having such a great time. Okay. So how was the chances? Well, I hope my chances are high, but I'm standing amongst 108 incredible women, and so it's not about who's better than the other, but whoever does take that beautiful blue Miss World crown will have a great responsibility ahead of them. Any message to young girls? My message is to stay true to yourself, find your purpose, and make sure you stand strong in that. Remind yourself every day that you are worthy, you are beautiful, and you will be successful. సో ఇది తను చెప్తుంది. తను కూడా ఒక పర్పస్ కోసమే వర్క్ చేస్తున్నాను. అమ్మాయిలకి చదువు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాల కోసం కూడా తను వర్క్ చేస్తున్నానని చెప్తుంది. కెమెరామెన్ శ్యామ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. ఏం సాధించారని బీజేపీ తిరంగ ర్యాలీలో నిర్వహిస్తుందని ప్రశ్నించారు రేవంత్. హైదరాబాద్లో పీసీసీ నిర్వహించిన జైహింద్ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే బదులు చనిపోయిన సైనికులకు సంగతేంటో చెప్పాలన్నారు. యుద్ధంలో మనకు జరిగిన నష్టమేంతని ప్రశ్నించారు. పాక్ ఎన్ని రఫేల్ విమానాలను కూల్చేసిందో లెక్కేందుకు చెప్పడం లేదన్నారు రేవంత్. మోదీ కాలం చెల్లిన రూపాయి 1000 నోటులాంటోడని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అందుకే ఆనాడు నెక్లెస్ రోడ్లో నేను చెప్పిన, నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే, మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే
ఆనాటి అపరకాలి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో, ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు. ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరకాలిగా నీకు అండగా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చెయ్యి. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన. ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పహల్గాం చలో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ వాడు మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ యుద్ధమన్నా దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ను ఎందుకు విమర్శిస్తున్నారు? 67లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా? 71లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినందుకు ఓడిస్తురా? మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాడు. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగ ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పహల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీ వాళ్ళు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా పదే పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మేము సాధిస్తామని. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు? మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 140 కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను గుంజుకో, పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు, పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా. ఈరోజు మన దేశంలో కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవి ఎందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు, ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు, ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి. మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు, మా ఆత్మ గౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కదం దొక్కింది సైనికులకు అండగా నిలబడడానికి. రాష్ట్రంలో వాతావరణం మారిపోవడంతో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. డయేరియాతో పాటు వైరల్ జ్వరాలు తీవ్రమవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి హాస్పిటల్స్లో చేరుతున్నారు రోగులు. వర్షాలు పడుతుండటంతో నీళ్లు, ఆహారం కలుషితమై డయేరియాకు గురవుతున్నారు. సీజన్ మారడంతో వైరల్ ఫీవర్స్ ప్రజలను వణికిస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.
దీంతో అదనపు బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వైరల్ జ్వరాలపై నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సీజన్ మొదలు కావడంతో ఆసుపత్రులను కూడా కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. వివిధ సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులకు రోగులు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాటు చేశారు, అసలు సీజనల్గా ఏమేమి వ్యాధులు వస్తుంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రజెంట్ సీజనల్ వ్యాధులు అంటే ఏమేమి వస్తాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణ మార్పులు కావచ్చు, లేకుంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ కంటామినేషన్ కావచ్చు. దీనివల్ల ఎక్కువగా వచ్చేది 3 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకటేమో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇటువంటి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్. ఇవి ఎక్కువ ఈ వర్షం పడడం వల్ల వాటర్ కంటామినేషన్ కావచ్చు, లేకుంటే బయట తీసుకునే వాటి వల్ల కావచ్చు. ఈ లూజ్ మోషన్స్, వాంతులు, విరోచనాలు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మూడోది వైరల్ ఫీవర్స్. ఈ 3 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మా హాస్పిటల్కి మాత్రం ఎక్కువ ఈ మధ్య అంటే లాస్ట్ 2-3 రోజుల నుంచి లూజ్ మోషన్స్ కొంచెం ఎక్కువైంది. తర్వాత వైరల్ ఫీవర్స్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఈ కేసెస్ కూడా కొంచెం ఎక్కువైంది. సో వైరల్ ఫీవర్ సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్, ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, దాని ట్రీట్మెంట్ ఏముంటుంది? సింపుల్ వైరల్ ఫీవర్ అండి. వైరల్ ఫీవర్ అంటే ఏం లేదు, జస్ట్ ఫీవర్ రావడము, సడన్గా ఫీవర్ రావడము, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం వీటితో పాటు గొంతు నొప్పి, దగ్గు, జలుబు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక లూజ్ మోషన్కి వచ్చేసరికి వాంతులు, విరోచనాలు, జ్వరము, తర్వాత కడుపు నొప్పి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దేనికైనా కూడా తొందరపడి ఏదో యాంటీబయాటిక్ అటువంటివన్నీ వాడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి కూడా సిమ్టమాటిక్ తీసుకోవాలి. ఇప్పుడు సింపుల్ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం. పారాసిటమాల్ వేసుకొని రెస్ట్ తీసుకొని, తర్వాత మంచి అడిక్వేట్ లిక్విడ్ తీసుకొని, మంచి ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 1-2 రోజుల్లో తేడా లేకుండా ఇంకా ఎక్కువైనప్పుడు దగ్గరున్న హాస్పిటల్కి సంప్రదిస్తే చిన్న టెస్ట్, సిబిపి టెస్ట్ ద్వారా ఎటువంటి ఫీవర్ అని తెలిసిపోతుంది. దాంతో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుంది. ఇప్పుడు ఆ సీజనల్ డిసీజ్ మొదలైనాయి కాబట్టి హాస్పిటల్ కూడా చూస్తే మొత్తం అన్ని బెడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. ఎట్లాంటి ఏర్పాటు చేశారు? రోగులు తాకిడి పెరిగితే ఏం చేస్తారు? మాకు బెడ్ స్కాసిటీ అనేది లేదండి. ఈ వార్డు కాకపోతే ఇంకా 2-3 వార్డులు మాకు రెడీగా ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ కోసం ఉపయోగించిన దాదాపు 60 బెడ్ల దాకా ఉంటాయి మాకు. అవి ఇక్కడ కేసెస్ ఎక్కువైతే అక్కడ కేసెస్ పెట్టుకొని ట్రీట్ చేసే అవకాశం మాకు ఉందంటే బెడ్ తక్కువ అయ్యే అవకాశం అయితే లేదు. వరండాలన్నీ కూడా ఫుల్ చేశారు. ఉన్నాయంటే మా ఉన్న వాటిలో ఇన్ని రోజులు మనకు పేషెంట్ తక్కువ ఉన్నారు కాబట్టి వాటిని వాడలేదు. ఇప్పుడు పేషెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి వాటిని కూడా వాడుతున్నాం. వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట తిరిగే వాళ్ళని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు? ఒకటి, ఏమన్నా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు వీలైనంతవరకు క్రౌడ్స్లో కానీ లేకుంటే గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు విధిగా చిన్న సింపుల్ సర్జికల్ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. దాంతో మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఈ కంటామినేషన్ అంటే వీలైనంతవరకు మన ఇంట్లో సేఫ్ వాటర్ లేనప్పుడు కొంచెం నీళ్ళని వేడి చేసి చల్లార్చి అవి తాగితే కనుక చాలా వరకు ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వీలైనంతవరకు బయట లిక్విడ్స్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మనం ఈ పానీపూరి లాంటివి కానీ, లేదు అంటే ఏమైనా చెరుకు రసాలు కానీ, ఇటువంటి కంటామినేషన్ ఎక్కడైతే అవకాశం ఉంటుందో అటువంటి మనం అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు లూజ్ మోషన్స్, తర్వాత వాంతులు ఇటువంటి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. చూసారు కదండి, ఈ సీజన్ మొదలైంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయట ఫుడ్ కానీ, బయట వాటర్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. తీసుకునేటువంటి ఆహారం సరిగ్గా తీసుకోవాలని, నీళ్ళను కూడా వెయిట్ చేసి తాగడం వల్ల మంచి ఆరోగ్యం బాగుంటుందని, ఈ సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ సైదులతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సీసీ రోడ్లు వేయకుండా వేసినట్లు చూపించి బిల్లులు మంజూరు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని ధర్నా చేశారు బీజేపీ శ్రేణులు. సంతోష్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్లో ఫ్రాడ్ బిల్లులతో 9 లక్షలు మంజూరు చేసిన ఇంజనీర్ డిపార్ట్మెంట్పై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ ఆఫీసు ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ధర్నా నిర్వహించారు. జీహెచ్ఎంసీలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు. మొన్న ఐసన్ డివిజన్ లో రోడ్డు వేయకుండా వేసినామని ఏదైతే వాళ్ళు బిల్ పాస్ చేసిండ్రో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని, అలాగే కాన్ కన్స్ట్రక్షన్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. మేము జోనల్ కమిషనర్ ని అడిగేది ఒకటే, ఏంటంటే చార్మినార్ జోన్ కి వాళ్ళకి వచ్చే బడ్జెట్ నాకు ఇంతే వస్తుంది అంటారు, కానీ మాకు ఏవైతే బీజేపీ కార్పొరేటర్స్ ఉన్న డివిజన్ లో తక్కువ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి పక్షపాతం ఎందుకు? అది వాళ్ళు చేయాల్సింది సమానంగా, వాళ్ళు జోనల్ గా ఉన్నప్పుడు సమానంగా ఫండ్స్ రిలీజ్ చేయాలి. మీరు పక్షపాతం చూపించకండి,
ఓల్డ్ సిటీని ఎప్పటికైనా న్యూ సిటీగా చూడాలని మా ఆకాంక్ష. అది నెరవేర్చండి. ఇప్పుడు ఎంపీ గారు ఉండి కూడా ఓల్డ్ సిటీని ఎప్పటికీ ఓల్డ్ సిటీగానే పిలుస్తున్నాం. మీకు ఒక్కసారి మనకు ఒక మెట్రో కూడా తెలియకపోయినరు. నేను ఎంపీ గారు నేను అడిగేది ఇది ఒకటి. ఇన్ని ఇయర్స్ నుంచి వారు ఎంపీగా ఉన్నారు. ఒక్కసారి మన ఓల్డ్ సిటీని మనం న్యూ సిటీగా చూడాలని మా ఇక్కడ ఉన్న అందరూ. ప్రధాని మోదీ స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆపరేషన్ సింధూర్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. పహల్గాం దాడి ఘటనకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్కు సరైన సమాధానం చెప్పిందన్నారు. భారత సైనికులకు యావత్ దేశం రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జై హింద్ యాత్ర చేపట్టారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు చేపట్టిన ర్యాలీలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మన కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే మాదిరిగా ఆల్ ఇండియా సోల్జర్స్ ప్రెసిడెంట్ రాహుల్ చౌదరి గారు, మిగతా పెద్దలందరూ ఈ రోజు భారతదేశంలో ఉన్న సైనికులు ఏ విధంగా అయితే దేశాన్ని రక్షణలో భాగంగా పాకిస్తాన్ మీద ఎవరైతే మన దేశంలో ఉన్న కాశ్మీర్ లో వచ్చి మొన్న పహల్గామ్ లో అటాక్ చేసిన టెర్రరిస్టులు వాళ్ళని పాకిస్తాన్ లో వెళ్లి అటాక్ చేసినందుకు, ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఉందో సక్సెస్ చేసినందుకు సైనికులకు అందరికీ అభినందనలు తెలపడానికి ఈ రోజు ఏర్పాటు చేసిన సభలో మన రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి జనాలు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మేడ్చల్ డిస్టిక్ మరియు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లి ఈ యొక్క సభ విజయవంతం చేయడానికి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న వారి గురించి దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. మన సైనికులు చూపించిన వీరత్వానికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారికి సాంఘీభావం తెలపడానికి, వారికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ, భారతదేశ ప్రజలు వారికి తోడుండని తెలపడానికి ఈ యొక్క సభ. ఈ రోజు మనం ఇంత బలంగా ఉన్నామంటే వాళ్ళు ధైర్యంగా బార్డర్లలో మన రక్షణ గురించి కష్టపడుతున్నారు కాబట్టి వారికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి. వారు ఏ విషయంకు ముందెళ్ళినా కూడా వాళ్ళ విజయాలకి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందానికి ఉద్దేశమే ఈ యొక్క సభ. యూపీఎస్సీ ర్యాంకర్ సాయి శివానిని సత్కరించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సాయి శివానితో పాటు ఆమె తల్లిదండ్రులు రాజు, రజితను సత్కరించారు. సాయి శివాని మేనమామ ప్రకాష్ రావు ఆర్టీసీలో డీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బస్ భవన్కు వచ్చిన సాయి శివానికి అభినందనలు తెలిపారు సజ్జనార్. డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా లక్ష్యాన్ని సాధించారని సాయి శివానిని ప్రశంసించారు సజ్జనార్. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఉన్నతంగా రాణించాలని ఆమెకు సూచించారు. వరంగల్కు చెందిన సాయి శివాని ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. సైబర్ క్రైమ్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టు కంప్లైంట్స్ కూడా పోలీసులకు అధికంగా వస్తున్నాయి. దీంతో ఆ కేసులను ఛేదించడం కొంత ఆలస్యమవుతోంది. త్వరగా కంప్లైంట్స్ను పరిష్కరించడానికి జోనల్ సైబర్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. 7 జోన్లలో డీసీపీల ఆధ్వర్యంలో సైబర్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోందన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని తెలిపారు సిపి సివి ఆనంద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. ఇంటర్పోల్, డిస్పోర్ట్, ఇతర చర్యలు అన్నీ కూడా హెల్డింగ్లోకి వెళ్తాయన్నారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని తెలిపారు సిపి సివి ఆనంద్. జీవో 50తో 7 జోన్లలో జోనల్ సైబర్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు సివి ఆనంద్. సిటీలో ఒకటే సైబర్ క్రైమ్ స్టేషన్ మాత్రమే ఉందన్నారు. సైబర్ క్రైమ్స్ రోజు రోజుకు పెరుగుతుండటంతో సైబర్ పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి దరఖాస్తును దర్యాప్తు చేయడానికే జోనల్ సైబర్ సెల్స్ ఉపయోగపడతాయన్నారు. 2015లో 351 కేసులు నమోదైతే గతేడాది 3116 కేసులు వచ్చాయన్నారు సివి ఆనంద్. హైదరాబాద్ సిటీ పోలీస్ రీఆర్గనైజేషన్ సంబంధించిన జియో నంబర్ 50 ఏదైతే ఇష్యూ అయిందో దాంట్లో జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ అనేది ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదించాము. సో అది
జియో రూపంలో రావడంతో మేము ఈరోజు దాన్ని అన్నింటినీ ఆర్గనైజ్ చేసి ఇప్పుడు కేవలం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఇంత పెద్ద మహానగరానికి ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఉంది. దాంట్లో శాంక్షన్ 147 ఉన్నప్పటికీ కేవలం 120 మంది పనిచేస్తున్నారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, 10 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 20 ఎస్ఐస్. మిగతా పని భారాన్ని బట్టి సైబర్ క్రైమ్ స్టేషన్స్ త్వరలో ఏర్పాటవుతాయన్నారు సిపి సివి ఆనంద్. డీసీపీ పర్యవేక్షణలో జోనల్ సైబర్ సెల్స్ నడుస్తాయన్నారు. ప్రతి జోన్లో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. జెడ్సీసీ కోసం ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్, 2 హోంగార్డ్స్ ఉంటారని తెలిపారు సిపి. ఏ స్థాయిలో అయితే సైబర్ క్రైమ్ పెరుగుతుందో, రిపోర్ట్ అవుతుందో, అవి తట్టుకునే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదు. చాలా మటుకు చిన్న చిన్న కేసులన్నీ కూడా దాన్ని వదిలేయడం, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లేకుండా పిటిషన్ తీసుకొని ఇగ్నోర్ చేయడం. పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చినప్పుడు వారికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యం, నైపుణ్యం లేని పరిస్థితుల్లో వారు కూడా ఈ 7 జోనల్ సైబర్ క్రైమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఫంక్షనింగ్ అండ్ యూటిలిటీ బట్టి 7 జోన్స్లో 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి ఏర్పాటు చేయడానికి ఇదో 2-3 ఇయర్స్ మేము ఏ విధంగా పనిచేస్తుందనేది చూసి దాని పని భారం అంతా కూడా గమనించి అప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని చెప్పారు సివి ఆనంద్. హైదరాబాద్లో ఎన్ఐఏ ఇప్పటి వరకు 4 చోట్ల సోదాలు చేసిందన్నారు. ఎన్ఐఏ సిటీ పోలీసుల సహకారం అడిగితే చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో సమీర్తో ఇంకా ఎవరెవరికి ఉగ్ర లింక్స్ ఉన్నాయనే అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తులో బయటకు వస్తుందన్నారు సివి ఆనంద్. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ చేయడం ఈజీగా ఉంటుందన్నారు పోలీసులు. ఈజీ మనీకి అలవాటు పడి నగరంలో ఆయుధాలు అమ్మాలని ప్లాన్ చేసిన యూపీకి చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. 2016లో రాంపూర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన నిందితులు ఇక్కడ సెలూన్ షాపులు నడుపుతున్నట్టు గుర్తించారు. జల్సాలకు అలవాటై 2 లక్షలకు నాటు తుపాకులు అమ్మాలని చూశారని తెలిపారు పోలీసులు. వీరితో పాటు బాలాపూర్ పిఎస్ పరిధిలో దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 28 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు సిపి సుధీర్ బాబు. వరుస నేరాలకు పాల్పడుతున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి 20 లక్షల డబ్బు రికవరీ చేసినట్టు తెలిపారు సిపి. Maheshwaram SOT team and Maheshwaram Law and Order Zone team 3 important breakthroughs ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్లో అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇందులో ముందుగా మహేశ్వరం SOT టీం ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు బేసికలీ యూపీ నుంచి వచ్చారు. రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యూపీ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. బార్బర్గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ సంతోష్ నగర్లో పెట్టాడు, తర్వాత బాలాపూర్లో కూడా ఇంకొక షాప్ రన్ చేశాడు. అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి కావాల్సిన ఎంప్లాయీస్ గురించి యూపీ నుంచి వేరే వాళ్ళని కూడా తీసుకురావడం ఆయనకు జనరల్గా యాక్టివిటీ ఉండేది. ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ 3 షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేసేవాడు. లగ్జరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ వాంటెడ్ టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేశాడు. దీంట్లో 5 మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్ అవి 13, దాని తర్వాత 12 గేజ్ షెల్ లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర
ఒక 5 ఉన్నాయి. టోటల్ 18 రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 పిస్టల్స్, కంట్రీ మేడ్ దిస్ గన్స్. ఇటువంటి యాక్టివిటీ ఎవరు చేస్తారో వాళ్ళని పట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. టీమ్స్ పంపించి వాళ్ళని పట్టుకుంటున్నాం. బట్ ఇట్స్ మేజర్ యాక్టివిటీ. ప్రపంచ కంట్రీ మేడ్ వెపన్స్ చాలా తయారవుతుంటాయి. సో వాటిని మనం కట్టేలు చేయడమే మన బెస్ట్ డిఫెన్స్. ఎవరికి వెపన్స్ అమ్మలేదు, వాళ్ళు షాప్స్ రన్ చేస్తున్నారు, బార్బర్ షాప్స్, ఈ సెలూన్, హెయిర్ కట్ సెలూన్. అయితే వీళ్ళు ఇంకా 2 షాప్స్ కొత్తగా పెట్టడం మూలంగా చాలా ధనవంతులైన ఆయన ఒక ఫాల్స్ కాన్షియస్నెస్లో వెళ్ళిపోయి ఎక్కువ ఎక్స్పెండిచర్కు అలవాటు పడడం. దానివల్ల ఇది వేరే డిఫరెంట్ మెథడ్స్లో మనీ సంపాదించాలంటే ఇది 2 లక్షల రూపాయలకు అమ్మొచ్చు అనే ఉద్దేశం తీసుకొచ్చాడు. ఇంతవరకు ఎవరికి అమ్మలేదు, ఇంతవరకు ఏ అఫెన్స్లో ఇన్వాల్వ్ కాలేదు. లేదు, ఇది ఫస్ట్ టైం, ఇట్స్ ఫస్ట్ అఫెన్స్ అండ్ ఫస్ట్ టైం దే హావ్ డన్ ఇట్. ఇక్కడ 2 lakh రూపీస్కి అమ్ముతున్నారు. అక్కడ ఇంకా వాళ్ళు డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 450కి పైగా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించింది జీహెచ్ఎంసీ. వాటి లిస్టును ఇంజనీరింగ్ అధికారులకు అందించారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్. దీంతో ఆ బిల్డింగ్స్కు స్టెబిలిటీ టెస్ట్ చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల ఓనర్లకు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లోగా కూల్చేయకపోతే తామే బిల్డింగ్లను డిమాలిష్ చేస్తామని తెలిపారు బల్దియా అధికారులు. గతేడాది 49 బిల్డింగ్లను కూల్చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ పైన జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేశారు. ఎందుకంటే వర్షాకాలం ఈసారి ముందుగానే వస్తుంది. సో వర్షాకాలంలో వర్షాలకు ఈ పాత బిల్డింగ్స్, అది శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్స్ అన్ని కూడా నానిపోయి అవి కూలిపోయే ప్రమాదం ఉంది. గతంలో చూసాం సిటీలో చాలా చోట్ల ఇట్లాంటి శిథిలావస్థకు సంబంధించిన బిల్డింగ్స్లో కొంతమంది ఉండడం వల్ల అవి వర్షాకాలంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కూలిపోయి అవన్నీ కూడా కింద పడిపోయి చాలా వరకు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో అట్లాంటివి మళ్ళీ ఈసారి రిపీట్ కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్పెషల్లీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొదటగా ఇట్లాంటి బిల్డింగ్స్ సిటీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తిస్తున్నారు. సో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా బిల్డింగ్స్ని, పురాతన బిల్డింగ్స్ని గుర్తించిన తర్వాత ఆ తర్వాత ఇంజనీరింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అప్పుడు ఇంజనీరింగ్ అధికారులు వచ్చేసి ఈ బిల్డింగ్స్కు స్టెబిలిటీ ఎలా ఉంది, అంటే ఈ బిల్డింగ్స్ని పూర్తిగా కూల్చేయాలా, లేకపోతే ఆ బిల్డింగ్స్ని మళ్ళీ రిపేర్ చేస్తే బాగుంటాయా, లేకపోతే వాటి సిచ్యువేషన్ బాగానే ఉందా అనే అంశాలన్నింటినీ కూడా ఇంజనీరింగ్ అధికారులు వాటన్నిటికీ స్టెబిలిటీ టెస్ట్ చేసిన తర్వాత వాటిని గుర్తిస్తారు. వన్స్ ఇంజనీరింగ్ అధికారులు దీనిపైన పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ బిల్డింగ్స్ని అయితే పూర్తిగా కూల్చాలో వాటిని గుర్తించి ఓనర్లకు అలాగే అందులో ఉండే టెనెంట్స్ కూడా నోటీసులు ఇస్తారు. సో వన్స్ ఆ నోటీసులకు 15 రోజుల పాటు వీళ్ళు ఎట్లాంటి రిప్లై ఇవ్వకుంటే డైరెక్ట్గా జీహెచ్ఎంసీ అధికారులే వచ్చి ఆయా బిల్డింగ్స్ని కూల్చేస్తామంటూ కూడా ఈ నోటీసులో తెలుపుతున్నారు. సో గతంలో చూసాము, లాస్ట్ ఇయర్ కూడా సుమారు 480కి పైగా బిల్డింగ్స్ గుర్తించారు. దానిలో ఆల్మోస్ట్ 150 బిల్డింగ్స్ తప్పకుండా కూల్చేయాలి అని చెప్పారు. వాటికి నోటీసులు ఇచ్చారు. వాటిపైన నోటీసులకు కొందరు స్పందించి వాళ్ళే కూర్చుకున్నారు. ఇంకొంతమంది మాత్రం ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో లాస్ట్ ఇయర్ 49 బిల్డింగ్స్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి కూల్చేశారు. సో దాంతో ఎట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా లాస్ట్ టైం చూసాం. సో ఈసారి కూడా అట్లాగా కాకుండా, ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే మనం చూసాము, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో భారీ వర్షాలు కురిసాయి, చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో మన దగ్గర కూడా ఈసారి వర్షాకాలం ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా ఈసారి తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో అట్లాంటి టైంలో నాన్ స్టాప్గా వర్షాలు కురిసినప్పుడు ఈ బిల్డింగ్స్ అంతా కూడా పూర్తిగా నానిపోయి నాని ఒకేసారి హెవీగా వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పటికే మనం ఈ ఎండాకాలం కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వకముందుకే మనం వర్షాలు చూసాం. దీనికే ఇప్పటికే బిల్డింగ్స్ అన్ని కూడా నానిపోయాయి. ప్రస్తుతం మనము గోషామహల్ సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ అఫ్జల్గంజ్ నుంచి ఇటు మోజంజాహి మార్కెట్ నుంచి తిరిగి టువార్డ్స్ అఫ్జల్గంజ్ పోయే రూట్లో మెయిన్ రోడ్ పైన ఇక్కడ మనం ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాము. ఇవన్నీ కూడా పూర్తిగా డిలాపిడేటెడ్ బిల్డింగ్స్. వీటిని అధికారులు ఇప్పటికే గుర్తించి గతంలో లాస్ట్ ఇయర్ కూడా వీటికి నోటీసులు ఇచ్చారు. సో అయినా కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. సో ఇదే బిల్డింగ్స్లో పైన అయితే ఖాళీ
చేశారు. అంటే పైన పూర్తిగా శిథిలం అయిపోయింది కాబట్టి పైన ఖాళీ చేశారు, కానీ కింద రెంట్స్ వస్తున్నాయనే ఆశతోటి ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ ఇటు మనం చూస్తాము హార్డ్వేర్ షాపులు కానీ స్టేషనరీ షాపులు కానీ ఇవన్నీ ఇంకా నడిపిస్తున్నారు. సో వీటన్నిటికి కూడా మేము ఇప్పటికే నోటీసులు ఇచ్చాం, తిరిగి మళ్ళొకసారి స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాం. అయినా కూడా వాళ్ళు వీటికి స్పందించకపోతే మేమే వచ్చి తప్పకుండా ఆయా బిల్డింగ్స్లని పూర్తి చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇటు చార్మినార్ జోన్తో పాటు సికింద్రాబాద్ జోన్లో ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో సర్కిల్ స్థాయిలో డీసీలు అలాగే అసిస్టెంట్ సిటీ ప్లానర్ అధికారులు వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ బిల్డింగ్స్ను గుర్తించి ఇంజనీరింగ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి టెస్టులు చేసి ఆ తర్వాత వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే తప్పకుండా ఈ బిల్డింగ్స్ అన్నిటి కూడా జిహెచ్ఎంసీ అధికారులే కూల్చేస్తారని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. ప్రమోషన్లలో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ వ్యవసాయ విస్తరణ అధికారులు. ఆఫీసర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్ల నుంచి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నా తమకు న్యాయం జరగడం లేదన్నారు. ఉన్నతాధికారులు పదోన్నతుల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఏఈఓలు. ప్రభుత్వ పథకాలను రైతులకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు ఏఈఓలో. క్షేత్రస్థాయిలో పంట పొలాలు తిరుగుతూ ఏ పంటలు వేయాలి, సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల మీద సూచనలు అందిస్తూ ఉంటారు. ఏఈఓల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. అయితే పదోన్నతుల విషయంలో 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏఈఓలు. తమను కాదని ఇటీవల ఏఈఓలుగా నియామకమైన వారికి మేలు చేసేలా ఉన్నతాధికారుల తీరు మారిందని చెప్పారు. ఏవో పోస్టులను 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 40% ప్రమోషన్లతో నియామకం చేస్తారు. వ్యవసాయ అధికారిగా పదోన్నతి రావాలంటే తప్పనిసరిగా బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేయాలి. సబార్డినేట్ సర్వీస్ రూల్ 33, 34 ప్రకారం సీనియారిటీ ఉన్నవారికి ప్రమోషన్స్ ఇవ్వాలి. మల్టీ జోన్ల వారీగా అయితే ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ప్రకారం రూల్ 5, 6 ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలంటున్నారు ఏఈఓలు. ఏఈఓల రిక్రూట్మెంట్ 2017 కంటే ముందు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా నియామకం చేసేవారు. కానీ 2017 తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈఓల నియామకం చేశారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ ద్వారా అగ్రికల్చర్ డిప్లొమా, బీఎస్సీ గ్రాడ్యుయేట్, సిఏబిఎం, అగ్రి ఇంజనీరింగ్, సీడ్ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారిని నియామకం చేశారు. అయితే వీళ్లకు టీఎస్పీఎస్సీ ఎలిజిబిలిటీ ప్రకారం సీనియారిటీ కొనసాగుతోంది. అయితే 20 ఏళ్ల క్రితం నియామకమైన తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏఈఓలు. 17 బ్యాచ్లో రిక్రూట్ అయినటువంటి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి ప్రమోషన్స్ ఇవ్వాలని మా ఉన్నతాధికారి గారు చాలా సంకల్పంతో వారికి ఏదో లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు నియమ నిబంధనల మేరకు మాకు ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సీనియారిటీ ప్రాతిపదికన ఏదైతే క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చూసి సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ శాఖలో కూడా అదే జరగాలని, నియమ నిబంధనల మేరకు ప్రమోషన్స్ ఇవ్వాలని, ఎటువంటి డీవియేషన్స్ జరగకుండా, తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా ప్రమోషన్స్ ఇవ్వాలని వ్యవసాయ శాఖ మా ఉన్నతాధికారులను కోరడం జరుగుతుంది. ప్రత్యేకంగా జీవో 16ను తీసుకొచ్చి 2017 తర్వాత నియామకమైన వారికి 20% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఏఈఓలు. మరోవైపు ఏవో ప్రమోషన్ల విషయంలో సీనియర్ ఏఈఓలకు అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అన్న వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిబంధన తెచ్చింది, ఖచ్చితంగా ప్రమోషన్ ఇంకోటి ముందు ప్రమోషన్ కావాలన్నప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ కావాలని చెప్పింది. 5% డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు లీవ్ ఇచ్చి చదువుకునే అవకాశం ఇచ్చింది. 5% చదువుకొని వచ్చే వరకు ఏజీబీఎస్సీ చదివిన వాళ్ళు ముందే ప్రమోషన్ కావాలని చెప్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునేది ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉద్యోగులకు అన్యాయం అవుతుంది. డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలన్నప్పుడు ఒకటే న్యాయం ఉండాలి. ఇంతకుముందు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పరిగణనలో తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఏఈఓల ప్రమోషన్ల కోసం కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది సర్కార్. అయితే 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమకు ప్రమోషన్లలో న్యాయం చేయాలని కోరుతున్నారు సీనియర్ ఏఈఓలు. సిటీలో చెత్త సేకరణ అంశం పెద్ద సమస్యగా మారింది. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే పనిని స్వచ్ఛ ఆటో కార్మికులకు అప్పచెప్పగా వారు రెగ్యులర్గా వెళ్లకపోవడంతో ఇంట్లో ఉండే చెత్తను బయటపడేస్తున్నారు పబ్లిక్. దీంతో సిటీ రోడ్లన్నీ చెత్తమయంగా మారిపోతున్నాయి. ఇండ్ల వద్దకు వెళ్లని స్వచ్ఛ ఆటో కార్మికులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. స్వచ్ఛ ఆటోలు రెగ్యులర్గా రాకపోతే పబ్లిక్ కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు యాప్ సేవలు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
సిటీలో చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి రావటం లేదంటున్నారు నగర ప్రజలు. వారంలో 2 సార్లు మాత్రమే వచ్చి చెత్త తీసుకెళ్తున్నారన్నారు. ప్రతి నెల ఏరియాను బట్టి ఇంటింటికి 100 నుంచి 150 రూపాయలను స్వచ్ఛ ఆటో కార్మికులు తీసుకుంటున్నా చెత్తను రోజూ తీసుకెళ్లడం లేదంటున్నారు. దీంతో ఇంట్లో చెత్తను ఉంచుకోలేక రోడ్ల పక్కన పడేయడంతో గల్లీలు మొత్తం చెత్తతో నిండిపోతున్నాయి. స్వచ్ఛ ట్రాలీ కార్మికులు ఇంటింటికి రాకపోతే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. నగర ప్రజలను భాగస్వామ్యులను చేయడంతో చెత్త సేకరణ మెరుగుపరచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సక్రమంగా పనిచేయని కార్మికులపైన చర్యలు తీసుకోనున్నారు. స్వచ్ఛ ఆటోలకు కేటాయించిన ప్రాంతాల్లో కార్మికులు చెత్త సేకరిస్తున్నారా లేదా ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తున్నారు, నిత్యం ఎన్ని ఇండ్ల నుంచి చెత్త తీసుకెళ్తున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు అధికారులు. గ్రేటర్ సిటీలో 4500 స్వచ్ఛ ట్రాలీలున్నాయి. ఏరియాను బట్టి ఒక్కో కార్మికుడికి 400 నుంచి 600 ఇళ్లు కేటాయించారు. కొన్ని చోట్ల రోజు విడిచి రోజు, ఇంకొన్ని ఏరియాల్లో వారానికి 1-2 సార్లు మాత్రమే కార్మికులు చెత్త తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తారన్న ఆశతో హోటళ్లు, కూరగాయల దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల నుంచి చెత్త సేకరిస్తున్నారని తెలిపారు ప్రజలు. ఇప్పటికే రోడ్డు పక్కన చెత్త వేస్తే మై జీహెచ్ఎంసీ యాప్లో కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఫిర్యాదు హెడ్ ఆఫీస్ నుంచి సర్కిల్ AMOH కి వెళ్తుంది. ఆ తర్వాత స్థానిక SFAకి ఫిర్యాదు వెళ్లి 24 గంటల్లో చెత్తను క్లియర్ చేస్తున్నారు. చెత్త రోడ్ల పక్కన ఎవరు వేస్తున్నారో తెలుసుకుని CCMS యాప్ ద్వారా చలాన్లు వేస్తున్నారు. దీంతో కొంతవరకు రోడ్ల పక్కన చెత్త వేసే వారి సంఖ్య కూడా తగ్గిందంటున్నారు అధికారులు. వర్షాకాలంలో చెత్త ద్వారా రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చెత్త నిర్వహణ సరిగ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో RCB ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది పంజాబ్. RCB బౌలర్లు చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది పంజాబ్. హెజిల్వుడ్, సుయాష్ శర్మ తలో 3 వికెట్లు, యష్ దయాల్ 2, రొమరియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో RCB ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది పంజాబ్. RCB బౌలర్లు చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది పంజాబ్. హెజిల్వుడ్, సుయాష్ శర్మ తలో 3 వికెట్లు, యష్ దయాల్ 2, షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.